వీరి పేరు దేవి చైతన్య, భర్త పేరు క్రాంతి కుమార్. వీరు మియాపూర్ నుండి ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకు వచ్చారు. వీరికి వివాహం జరిగి 13 సంవత్సరాలు అయింది. 13 సంవత్సరాల్లో తనకు 5 సార్లు గర్భఫలం వచ్చింది, కానీ అది ట్యూబల్ ప్రెగ్నెన్సీస్ అవ్వడం, ఏదో ఒక ప్రాబ్లం వచ్చి అబార్షన్ అయిపోతూ ఉండేది. వీరు ఇక్కడ మియాపూర్లో రెంట్కు ఉన్నప్పుడు ఆ పక్కన ఒక ఆంటీ వారికి చెప్పారు, ఇలా సికింద్రాబాద్లో ప్రార్థనా శక్తి ఆరాధన జరుగుతుంది, మీరు అక్కడికి వెళ్ళండి, దైవజనులు ప్రార్థన చేస్తే చాలామంది గర్భఫలాలను పొందుకుంటున్నారు, మీరు 7 సార్లు వెళ్ళండి అని వారు చెప్పినప్పుడు వారు ఇక్కడ సికింద్రాబాద్లో ఆరాధనకు రావడం జరిగింది. వారు 3 సార్లు వచ్చేసరికి తనకి గర్భం వచ్చింది. తను గర్భవతి అయిన తర్వాత ఎటువంటి ప్రాబ్లం లేకుండా బిడ్డ పుడితే నేను ప్రతి 3 నెలలకు ఒకసారి స్పాన్సర్ చేసుకుంటాను డెలివరీ అయ్యే వరకు అని తను దేవుని సన్నిధిలో మొక్కుబడి చేసుకున్నప్పుడు దైవజనులు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు చక్కటి ఆరోగ్యమైన కుమార్తెను వారికి బహుమానంగా ఇచ్చారు. వివాహం జరిగిన 13 సంవత్సరాల్లో కూడా 5 సార్లు అబార్షన్ అయినప్పటికీ దేవుడు దైవజనులు ప్రార్థన ఆలకించి తైలాభిషేకం ద్వారా తనకి గర్భఫలాన్ని ఇచ్చారు, కుమార్తెనిచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.